F2 Food and Fun. అయినా ఏంటి ఇది నువ్వు ఫుడ్కి తీసుకొస్తానని చెప్పి ఇలా జైలుకి తీసుకొచ్చావు? మా ఇంట్లో తెలిస్తే ఏమైనా ఉందా? నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు, అలాంటి జైలుకి తీసుకొచ్చేసావు. కళ్ళు మూసుకో. కాదు నితిన్, ఇందాకేమో జైలుకి తీసుకెళ్ళావు, ఇప్పుడేమో ఏదో తండా ప్రాంతానికి తీసుకొచ్చావు. ఏం చేస్తున్నావు నితిన్ నువ్వు? అరే నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు జైలుకి తీసుకెళ్తే వద్దన్నావు, అవును జైలు కాబట్టి. అందుకే కదా ఈ హియా ట్రైబల్ మండికి తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకొచ్చావు నితిన్? చూడు ఎవరెవరో వస్తున్నారు. ఎవరెవరో కాదు, నువ్వు జైలుకి తీసుకెళ్తే వద్దన్నావా, అందుకే నేను ఈ అడవికి తీసుకొచ్చాను. ఈ అడవి మన మాదాపూర్ మధ్యలో ఉన్న హియా మండి. ఇతను అడవి మనిషి కాదు, ఇతనే ఈ రోజు మన కంటెస్టెంట్. జీవిత భాగస్వామి అవ్వాలనుకుంటున్నాడు ఈ రోజు. అంటే ఈ షోకి భాగస్వామి అవ్వాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఈ తినతోనే చెయ్యాలా? కలిపి తినాలి నువ్వు. కష్టమే కదా మరి, నీకు ఇష్టంగా చెయ్యాలి కదా. సరే ఫుడ్ కోసం అంటున్నావు కాబట్టి కష్టపడి వస్తా. కష్టపడతావా? అది నేను చూస్తాను. మరి మరి మొదలెడదామా? మొదలెడదాం. సో ఫైనల్ గా ఈ రోజు మాదాపూర్ లో ఉన్నటువంటి హియా జైలు మండికి వచ్చేసాం. అసలు ఈ రెస్టారెంట్ ఎవరు ఓపెన్ చేశారో తెలుసు? ఈ మండిని ఎవరు ఓపెన్ చేశారు? ఎవరు? సన్నీ లియోన్. అందుకోసమే ఇక్కడికి వచ్చావు కదా నువ్వు. ఆ రోజు వస్తే గేట్ బయట నుంచే పంపించేశారు, అందుకే ఈ రోజు ఎలా వచ్చాను. ఎందుకు మన కంటెస్టెంట్ పేరు అడుగు. మీ పేరేంటి? అజయ్. ఇక్కడ నీకేంటంటే ఒక గేమ్ పెడతాను. ఈ గేమ్లో కానీ నువ్వు విన్ అయితే హియా జైలు మండీలో ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్ నీ ముందుకు వస్తుంది, నువ్వు తినచ్చు. అడవిలో తిని తిని ఆకులు అలవలు తిని తిని ఇలాగ అయిపోయావు. ఈ రోజు నీకు జైలు మండీలోంచి పెడతాను, ఓకేనా? సో మరి గేమ్కి రెడీయా? రెడీ. ఓకే, హియా జైలు మండీ స్పెషల్ ఐటమ్ ప్లీజ్. చికెన్ తినవచ్చా? ఆగు, దీని పేరు ఏంటో తెలుసా? చికెన్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ హియా స్పెషల్. అండ్ ఇవి సూప్ అన్నమాట. ఇప్పుడు థింగ్ ఏంటంటే నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఆ ఫొటోస్ నువ్వు చూసి దాన్ని యాక్ట్ చేసి చూపించాలి, దాన్ని ఈ అమ్మాయి కనిపెట్టాలి. అలాగే ఒకసారి నువ్వు కూడా ఒక ఫోటో చూపిస్తావు, అది మేము యాక్ట్ చేసి చూపిస్తాం. ఎవరైతే 2 విన్ అవుతారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ తినొచ్చు, రిమైనింగ్ గైస్ సూప్ తాగచ్చు. ఇప్పుడు అందులో ఏదైతే వచ్చిందో నీకు కనబడింది కదా, ఇప్పుడు అది యాక్ట్ చేయి, మేము కనిపెట్టాలి అది ఏంటన్నది. ఏంటి నాట్ లేస్తున్నావా? కాదు, ఏదో తీసి పక్కన పెడుతున్నారు. ఏం తీసి పక్కన పెడుతున్నారు? గోళీలు. ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళ అడవిలో కూడా ముగ్గులు వేస్తారేమో. జర్కులు ఇస్తున్నాడు ఏంటి? జర్కులు కాదు, ముద్దు పెడతాడంట. నిన్న వెళ్ళి పెట్టించుకోవచ్చు కదా. అది కొంచెం ఏంటో చెప్పొచ్చు కదా, నేను ట్రై చేస్తాను చికెన్ తినడానికి. ఈయన ప్రతిసారి నా దగ్గర చికెన్. అది చెప్పేది ఇప్పుడు చేపట్టుకొని చెప్పు, అర్థం అవుద్ది. చెప్పు. వ్యాక్సిన్ చేస్తున్నాడు అదే అనుకుంటా. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసు ఎంతకది? కొత్తిమీర కొత్తిమీర. కూరలు బాగుంటుంతావు కదా నువ్వు, అందుకే నీకు కొత్తిమీర గురించి తెలిసింది. కొత్తిమీరేనా? చూసావా, ఆ అడవి మనిషి చెప్పింది నాకు అర్థమైంది. ఎందుకంటే అడవి మనుషుల గురించి ఇంకో అడవి మనిషికి అర్థం అవుతుంది, నాలాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పు? మాట్లాడితే గుండెలు కొట్టేసుకుంటున్నాడు ఈయన. నీకు లాస్ట్ లో గుండు కొట్టేయకుండా ఉంటే ఇప్పుడు నేను
చికెన్ ఎక్కడి నుంచి వస్తుందనా? నీ బొంద బాగా చెప్పాడు కదా. ఇదేంటి అని అంటున్నా. ఫైనల్లీ ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్. అదే నిన్న నుంచి ఎడుతుంది ఏమడిగినా చికెన్ చికెన్ అది చికెన్ మరి. అది భయ్యా సక్సెస్ఫుల్ గా నేను చెప్పేశాను. నేను కదా చెప్పింది. ఇప్పుడు నువ్వు ఏంటి ఆ దేవుడికి పూజ చేస్తున్నావు నువ్వు? పూజ చేయట్లేదు, నేను ఎక్కడ చేస్తున్నాను. మరి దేవుడు అనుకొని పెట్టేస్తున్నాడు. ఇంకొంతసేపు ఆగు భయ్యా. కొంచెం కావాలంటే గెస్ట్ చేయొచ్చు కదా. ఏం చూడు మళ్ళీ దేవుడికి పూజ చేస్తున్నావు అంటే ఏదో ఇంకో కొంతసేపు ఉంటే అలాగే అరిచేటట్టున్నాడు. కరివేపాకు. అమ్మయ్యా, కరివేపాకు కరెక్ట్ ఆన్సర్. కరివేపాకు కరెక్ట్ ఆన్సర్. ఇది నాకు ముందే తెలుసు, కావాలని చెప్పలేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముగ్గురులోని నేనే విన్నా. ఏం చెప్పు బాబు, ఏమి చెప్పలేదు. సక్సెస్ఫుల్ గా 2 సార్లు నేను చెప్పాను. 2 సార్లు కాబట్టి నేను బాగా చెప్పాను కదా. సూప్ నీకు, పీస్ నాకు. చికెన్ నాకు, సూప్ నీకు. నాకొద్దు, మీరే తినండి. ఇద్దరు అడుగు మనుషుల మధ్యలో కూర్చున్నట్టుంది తెలుసా. ఆయన చూస్తే కన్నా నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. ఇది కాదు, నిధిని కొంచెం చికెన్ అయినా ఇవ్వచ్చు కదా. నేను కూడా చెప్పాను కదా. చూసారు కదా, ఈ ఫుడ్ ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ గేమ్కి వచ్చే ఫుడ్ అదిరిపోద్ది. వీళ్ళ ఫ్లోలో వీళ్ళు ఉన్నారు, మేము కూడా గ్యాప్లో వేసేస్తాం. నెక్స్ట్ గేమ్కి మీరు కూడా రెడీ అయిపోండి. మీ నాన్న మామయ్య కూతురు భర్తకి నువ్వు ఏమవుతావు? మీ అడవిలో ఎవరు నీకు నాన్న అవుతారు, ఎవరు మామయ్య అవుతారు, ఎవరు కూతురు అవుతారు? వేటకి ఎలా వెళ్తారు మీరు? బట్టలు లేకుండా వెళ్తాం. కాదు, బట్టలు లేకపోతే కష్టం కదా. ఆకులు ఉన్నాయి కదా. ఆకులు అలవలు. మరి మీకు కొత్త డ్రెస్సులు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కొత్త చెట్ల నుంచి. ఇప్పుడు మీరు టైం పాస్ కి మీ అడవిలో మీరు ఎలాంటి పార్టీలు చేసుకుంటారు? మంట వేసుకుని మొదలు డాన్స్ చేస్తాం. ఎలా డాన్స్ చేస్తావు? ఏ సింపుల్ స్టెప్పులు ఉన్నాయి. మా కాడికొత్త పెద్ద స్టెప్పులు.